నమస్తే. ఖమ్మం జిల్లాలో వెలుగుమట్లలో గత 10 రోజుల నుంచి పేదలకు అన్యాయం జరుగుతుంటే 600 కుటుంబాలు రోడ్ల పడుతుంటే 600 కుటుంబాల ప్రజల గోసను ఇప్పటిదాకా ప్రభుత్వం పట్టించుకోలేదు, అధికారులు పట్టించుకోలేరు, కనీసం సమాజం కూడా పట్టించుకోవట్లేదు. మమ్మల్ని మా బతుకులు ఏంది, మా పరిస్థితి ఏంది అని చెప్పేసి అక్కడ ప్రజలు విలువెల్లాడుతున్నారు. దానికి ప్రభుత్వం ఇప్పటిదాకా స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. అసలు 600 కుటుంబాల కన్నీళ్ళేంది, వెలుగుమట్లో జరుగుతున్నటువంటి అన్యాయం ఏంది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక ఇల్లు అంటే కేవలం 4 గోడలు మాత్రమే కాదు, ఒక అమ్మ కన్నీళ్ళు, ఒక పిల్లల కలలు, ఒక తండ్రి కష్టపడి చెమటోర్చి కట్టిన కనీస ఆశ్రయం. కానీ ఖమ్మం వెలుగుమట్ల వినోబా నవోదయ కాలనీలో ఒక ఉదయం బుల్డోజర్లు వచ్చినాయి. 600 కుటుంబాల కలల ఇండ్లు నిమిషాల వ్యవధిలోనే నీలమట్టం అయిపోయినాయి. ఇది కేవలం ఎన్క్రోచ్మెంట్ స్టోరీనా లేదా పేద ప్రజలపై జరిగిన అన్యాయమా? వెలుగుమట్ల ప్రాంతం ఖమ్మం పట్టణానికి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం. అక్కడ దాదాపు 8 నుంచి 10 సంవత్సరాల నుంచి పేద ప్రజలు ఇల్లు కట్టుకొని అక్కడ నివసిస్తున్నారు. అక్కడ నివసించే వారిలో 100% మంది, 1% కూడా నేను తక్కువ చెప్తలేను, 100% మంది డైలీ లేబర్లు, ఆటో డ్రైవర్లు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని పొట్ట గడుపుకునేటోళ్ళు, గృహిణీలు, వీళ్ళు మాత్రమే అక్కడ నివసిస్తున్నారు. అట్లాంటి ఇండ్లను గవర్నమెంట్ పొద్దునే వచ్చేసి అక్రమంగా మీరు నిర్మించుకున్నారు, ఇక్కడ మీరు బతకడానికి వీలు లేదు కాబట్టి మేము కూల్ చేసామని చెప్పేసి వాళ్ళు కూల్ చేసారు. మరి ఈ 600 కుటుంబాలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇక్కడనే మాకు కరెంట్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది, కరెంట్ బిల్లు కడుతున్నాం, వాటర్ బిల్లు కడుతున్నాం, అట్లనే మాకు రేషన్ కార్డులు కూడా ఇక్కడనే ఉన్నాయి. మరి ఇది ఒకవేళ అక్రమంగా మేము కట్టుకున్నట్టయితే ప్రభుత్వం మాకు కరెంట్ కనెక్షన్ ఇట్లా ఇచ్చింది, ప్రభుత్వం మనకు వాటర్ కనెక్షన్ ఇట్లా ఇచ్చింది, ప్రభుత్వం మాకు రేషన్ కార్డులు ఇట్లా ఇచ్చింది, ఈ అడ్రస్ తోటే మాకు ఆధార్ కార్డులు కూడా ఉన్నాయి, మరి ప్రభుత్వం ఈ ఆధార్ కార్డుల పైన ఈ అడ్రస్ని ఎట్లా ప్రింట్ చేసింది మేము అక్రమంగా కట్టుకున్నట్టయితే అని చెప్పేసి ఈ 600 కుటుంబాలు మాట్లాడుతున్నమాట. మరి ప్రభుత్వం ఏం చెప్తున్నది? ప్రభుత్వం సైడ్ ఏముందంటే, ఇది భూదాన్ భూమి, ఈ భూదాన్ భూమిని అక్రమంగా ఆక్రమించి ఇక్కడ కట్టుకున్నారు, వీళ్ళు ఇక్కడ కట్టుకోవడానికి వీలు లేదు, ఇక్కడ నివసించడానికి వీలు లేదు, ఎందుకంటే ప్రజలకు డెవలప్మెంట్ అందించాలంటే ఈ భూమి అవసరం అవుతుంది ఫ్యూచర్లో, కాబట్టి వీళ్ళు ఇక్కడ ఉండడానికి వీలు లేదు కాబట్టి కూల్ చేస్తున్నామని ప్రభుత్వం వర్షం. ఒకసారి మీరు ఆలోచించి చెప్పండి. కరెంటు కనెక్షన్ ఉండి, వాటర్ కనెక్షన్ ఉండి, రేషన్ కార్డులు కూడా ఇచ్చి అదే అడ్రస్లో, ఆధార్ కార్డులు కూడా ఇచ్చి అదే అడ్రస్లో, ఈరోజు ఇది అక్రమంగా కట్టుకున్నారు, మీరు ఆక్రమణ జరిగింది కాబట్టి కూల్ చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం సైడు లేదు, మాకు ఇవన్నీ ఇచ్చారు కదా, మేము ఇంకా అక్రమంగా ఉన్నట్టు ఎట్లయితుంది? పేద ప్రజల కోసము భూదాన్ భూములు కాకపోతే ఎవరి కోసం ఉన్నాయి భూదాన్ భూములు? మేము ఇళ్ళ జాగాలే కదా, మేము పెద్ద పెద్ద ఎకరాలు దున్నుకొని వ్యవసాయం చేయట్లే కదా, ఓన్లీ ఆశ్రయం మాత్రమే నిర్మించుకున్నాం కదా మేము, మాకు ఎట్లా ఇట్లా అన్యాయం చేస్తారని చెప్పేసి ఆ 600 కుటుంబాలు మాట్లాడుతున్నాయి. వీళ్ళిద్దరిలో ఎవరి సైడ్ న్యాయం ఉంది, ఎవరి సైడ్ అన్యాయం ఉంది ఒకసారి మీ కామెంట్ రూపంలో కూడా చెప్పండి. ఒకరోజు పొద్దున్నే భారీగా పోలీస్ బందోబస్తు, బారికేడ్లు, జేసీబీ బుల్డోజర్లు. స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం ఏంటంటే, పునరావాసం లేకుండానే మా ఇల్లు కూల్చేసిరు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నమాట. అక్కడ ఒక మహిళ మాట్లాడుతుంది, మా పిల్లల కనీస పుస్తకాలు కూడా తీసుకోకుండానే కూల్చేసిర్రు, మేము తినే ఆహార పదార్థాలు ఏటి ఉన్నాయో, నిత్యావసరాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా అందులోనే ఉండిపోయినాయి, అట్లనే కూల్ చేసిర్రు అని చెప్పేసి అక్కడ ఒక మహిళ చెప్తా ఉన్నది. గత 8 నుంచి 10 సంవత్సరాల నుంచి మేము నివసిస్తున్నాం, మా ఇల్లు ఎట్లా కూల్ చేస్తారని అక్కడ ప్రజల వాదన ఏముందంటే, మేము దాదాపు 8 నుంచి 10 సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నాం, మేము ఇల్లు కట్టుకున్నాం, ఇళ్ళకి పర్మిషన్ ఇచ్చింది, అన్ని రకాలుగా డెవలప్మెంట్ కోసం చేస్తామని ఇంతకుముందు నాయకులు కూడా మాకు చెప్పిర్రు, మాకు నాయకులు కూడా ఓట్లు అడగడానికి ఇక్కడనే వచ్చిర్రు, మీకు ఇందిరా మిల్లు శాంక్షన్ చేస్తాం ఇదే ఏరియాలో అని చెప్పేసి నాయకులు హామీ కూడా ఇచ్చిర్రు, రోడ్లు వేస్తామని హామీలు ఇచ్చిర్రు. మరి మేము ఆక్రమణ చేసి కట్టుకుంటే నాయకులు మా దగ్గరికి ఎట్లా వచ్చారు? నాయకులు మమ్మల్ని ఓట్లు ఎట్లా అడిగారు? ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పేసి ఎట్లా హామీ ఇచ్చారు? రోడ్లు వేస్తామని చెప్పి ఎట్లా హామీ ఇచ్చారు? ఇది ఆక్రమణ కదా, అక్రమంగా మేము కట్టుకున్నాం కదా, మరి నాయకులు మా దగ్గరకు రాకుండా అయిపోతున్నాయి కదా. ఆ రోజు మేము ఒకరు అట్లా కట్టుకుని ఉంటే నాయకులు మా దగ్గర ఓట్ల కోసం ఎందుకు వచ్చారు? మాతో ఎందుకు ఓట్లు వేయించుకున్నారు? మాకు అనేక హామీలు ఎందుకు ఇచ్చారు? గవర్నమెంట్ అధికారులు కరెంటు సప్లై ఎట్లా ఇచ్చారు ఆడదాకా, వాటర్ పైప్ లైన్ ఎట్లా ఇచ్చారు ఆడదాకా, మేము ఆక్రమిస్తే మాకు గవర్నమెంట్ ఎట్లా సపోర్ట్ చేసింది? ఇందులో ప్రజల వైపు కూడా నిజం ఉంది కదా, ఆ పేద ప్రజల వైపు కూడా నిజం ఉంది కదా, వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పేమున్నది? అసలు వాస్తవానికి భూదాన్ భూములు అంటేనే, భూదాన్ వ్యవస్థ అంటేనే పేద ప్రజలకు భూమి కల్పించడమే. భూదాన్ భూమి అంటేనే పేదలకు ఇండ్ల జాగాలు ఇవ్వడమే, అవసరమైతే వ్యవసాయానికి సంబంధించిన భూమి కూడా ఇవ్వాలి. అసలు భూదాన్ వ్యవస్థ ఉన్నది దానికోసమే. అట్లాంటిది ఈరోజు
డెవలప్మెంట్ పేరు మీదనో ఇట్లా ఒక రకంగా చెప్పాలంటే గవర్నమెంట్ సైడ్ నుంచి చూస్తే 1% కూడా గవర్నమెంట్ కరెక్ట్ కాదు. గవర్నమెంట్ చేస్తున్న ఈ పని అసలు కరెక్టే కాదు. గవర్నమెంట్ సైడ్ 1% కూడా నిజం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఏం చెప్తుంది ఇప్పుడు, ఎందుకు కూల్చేస్తారంటే ఫ్యూచర్లో ప్రజల ప్రయోజనాలు కాపాడనికే ఈ భూమి కూల్చేస్తున్నాం, వీళ్ళు ఇల్లు కూల్చేస్తున్నామని అంటారు కదా. వీళ్ళు ప్రజలు కదా, వీళ్ళు తెలంగాణ ప్రాంత వాసులు కారా, ఖమ్మం జిల్లా వాసులు కారా? వాళ్ళు వేరే దేశాల నుంచి బతకడానికి వచ్చారా, వేరే రాష్ట్రాల నుంచి బతకడానికి వచ్చారా? వాళ్ళు మన ప్రాంత ప్రజలే కదా. ఇది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం కోసం పక్క రాష్ట్రం చేతిలో మనం బతుకుతున్నాం, ఆ చేతిలో బతుకొద్దు, మన హక్కులు మనం కల్పించుకోవాలని చెప్పేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కదా. దాంట్లో వాళ్ళు కూడా ఇంత పాత్ర వహించిన వాళ్ళే కదా. ఈ 600 కుటుంబాలు కూడా ఇంత పాత్ర వహించిన వాళ్ళే కదా. మరి ఈరోజు అట్లాంటి కుటుంబాలు ఎట్లా రోడ్ల పడేస్తారు? గౌరవ రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు మాట్లాడుతూ ఇర్రెగ్యులర్గా ఉన్న ఇండ్లను కూడా రెగ్యులరైజ్ చేయొచ్చు, ఎట్లా కూల్ చేస్తారు అని చెప్పేసి ఇంటర్వ్యూలో మాట్లాడితే నేను పదే చెప్తున్నా అదే మాట. నేను ఇంతకుముందు కూడా చెప్పిన అదే మాట. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ సతీమణితోటి ఇంటర్వ్యూ చేసుకుంటా, ఇంటర్వ్యూలో పాల్గొని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూలో చెప్పిన మాట రేవంత్ రెడ్డి గారిది అవసరమైన దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. ఇంకా దాంట్లో ఏం చెప్పిర్రు, కేసీఆర్ గారు ఏదో ఇల్లు కూల్చేశారని చెప్పేసి నోటీసులు ఇచ్చారని చెప్పేసి న్యూస్ బయటకు వచ్చినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏంది, ఒకవేళ పేద ప్రజలు ఇల్లు నిర్మించుకొని నివసిస్తున్న క్రమంలో ఒకవేళ వాళ్ళు నిజంగానే ఇర్రెగ్యులర్గా ఇల్లు కట్టుకున్నట్టయితే దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి కూడా చట్టంలో అవకాశం ఉన్నది. అట్లాంటి అవకాశాన్ని ఉపయోగించకుండా ఇల్లు ఇర్రెగ్యులర్గా కట్టారు కాబట్టి మేము గూల్ చేస్తామని చెప్పి ఎట్లా అంటారు? ఇది సరైన పద్ధతి కాదు కదా, ఇది న్యాయం కాదు కదా, పేద ప్రజలకు అన్యాయం జరుగుతున్నట్టు కదా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మరి ఈరోజు ఆ న్యాయం ఎక్కడ పోయింది సార్? ఈరోజు 600 కుటుంబాలకు ఒక ఇల్లుకు నోటీస్ ఇచ్చారని చెప్పేసి కేసీఆర్ గారు అప్పుడు వార్త బయటకు వస్తేనే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఆ మాట మాట్లాడారు. ఈరోజు 600 కుటుంబాలు, ఒక ఇల్లు కాదు 600 ఇల్లు, 600 కుటుంబాలు ఈరోజు రోడ్లో పడుతున్నాయి కదా. మరి దాని సమాధానం ఎవరు చెప్పాలి? వాళ్ళకి ఎవరు హామీ ఇవ్వాలి? ఈరోజు తెలంగాణ రాష్ట్రం, ఆ రోజు మీకు సంబంధమే లేకుండా మీరు ఆ మాట మాట్లాడారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరు. వాళ్ళు కూడా చెప్తున్నారు మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించినాము, ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కానీ వీళ్ళందరినీ గెలిపించింది మేమే, కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది మేమే అంటే మీరు అర్థమైంది. ఈరోజు వాళ్ళు 600 కుటుంబాలు కూడా మీ పదవిలో వాళ్ళకి బాధ్యత ఉన్నది. మరి అట్లాంటి ప్రజలు మీకు సపోర్ట్ చేసిన ప్రజలు ఈరోజు అన్యాయపాలు అవుతున్నారు కదా, అన్యాయంగా ఈరోజు బలైపోతున్నారు కదా. మరి వారికి సమాధానం ఏమో చెప్పాలి? అవును, వాస్తవం ఇర్రెగ్యులర్ ఉండొచ్చు, రెగ్యులరైజ్ చేయడానికి అవకాశం ఉన్నది, ఆవశ్యకత ఉన్నదని చెప్పేసి మాట్లాడేది మీరే కదా, చట్టంలో ఉంది కదా. మరి మీరు ఎందుకు చేయట్లేరు? మీరు ఎందుకు కళ్ళు మూసుకొని కూర్చున్నారు? మీరు ఎందుకు స్పందిస్తలేరు దీనిపైన? ఎందుకంటే మీకు కూడా అన్న వాటా వస్తుందా? కాకపోతే ఏంది మరి, ఒకవేళ మీకు ఎట్లాంటి సంబంధం లేకపోతే దానిపైన చర్యలు తీసుకోవాలి కదా. అధికారులు కళ్ళు మూసుకొని ఎట్లుంటారు? అధికారులు కూడా, నేను ఒక మాట అడుగుతా అధికారులను, నాయకులు ఎవడెవడో వస్తూనే ఉంటాడు పోతూనే ఉంటాడు. నాయకులు వచ్చేది 5 సంవత్సరాలకు ఒకసారే, నాయకుడు వచ్చేది 5 సంవత్సరాలకు ఒకసారే. ప్రభుత్వ అధికారులు మీరు పర్మనెంట్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏ నాయకుని లెక్కనో పైసలు వంచో ఎలక్షన్ కొయ్యో గెలిచో మీరు వచ్చి 5 సంవత్సరాల కోసం మీరు డ్యూటీకి రాలే. మీరు మీ సొంత కష్టంతో 15-20 ఏళ్ళు చదువుకొని కోచింగులు తీసుకొని ఎగ్జామ్లు అటెండ్ అయ్యి ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి వందల వేల లక్షల మందితోటి పోటీ పడి పరీక్షలు రాసి మీరు ఎగ్జామ్లు పాస్ అయ్యి మీరు ఉద్యోగం సాధించారు. లక్షల మందితో పోటీ పడి మీరు ఉద్యోగం సాధించారు. మీరు పేద ప్రజలకు న్యాయం చేసే దిశగా మీరు పనిచేయాలి. కానీ నాయకుడు ఒక కుక్క, అట్లాంటి కుక్కల మాటలు మీరు వినుకుంటా మీరు వాళ్ళు కొమ్ము కాస్తున్నారు. మీరు అసలు పేద ప్రజలకు చట్టాన్ని సరైన పద్ధతిలో వివరించి, చట్టంలో ఉన్నటువంటి లొసుగులు ఏందనేది వాళ్ళకి వివరించి, దాంట్లో ఉన్నటువంటి బాధ్యతలు ఏందని వాళ్ళకి చెప్పి, వాళ్ళకి అన్యాయం జరగకుండా వాళ్ళకి న్యాయం చేయడానికే కదా మీరు అధికారులు ఉన్నది. మరి మీరు కూడా అధికారులకు నాయకులకు కొమ్ము కాస్తే పేద ప్రజలకు ఎవరైనా న్యాయం చేసేది? ఒకసారి ఆలోచన చేయండి. ఎన్నో సందర్భాల్లో నాయకులు విచ్చలవిడిగా విర్రవీగి ఇష్టానుసారంగా చేస్తే కూడా కొంతమంది అధికారులు అడ్డుకొని పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ఇది సరైన పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అధికారులు అడ్డుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి కోకొల్లలుగా. మరి ఇప్పుడు ఆ ఖమ్మంలో కూడా, ఆ వెలుగుమట్లలో కూడా అధికారులు అడ్డగించవచ్చు కదా. సార్ మనమే కరెంట్ కనెక్షన్ ఇచ్చినాం, మనమే వాటర్ కనెక్షన్ ఇచ్చినాం, మనమే అక్కడ రోడ్డుకు శాంక్షన్ చేసినాం, మనమే అధికారికంగా వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చినాం,
ట్యాక్సులు కట్టుకుంటున్నాం, అలా రేషన్ కార్డు కూడా ఇచ్చినాం అదే అడ్రస్ తోటి. ఈరోజు మనమే కూల్ చేస్తే ఎంతవరకు న్యాయం సార్ అని చెప్పేసి మీరు అడగొచ్చు కదా. ఆ పేద ప్రజలకు అండగా ఎవరు ఉంటారు? ఇంకా మీరు కష్టపడి ఉద్యోగాలు సాధించి పేద ప్రజలకు న్యాయం చేయడానికి వచ్చిన మీరే ఈరోజు అన్యాయంగా మీరు ప్రభుత్వం సైడ్ ఉంటే, నాయకులకు కొమ్ము కాస్తే ఆ పేద ప్రజలకు న్యాయం చేయాల్సింది ఎవరు? ఒకసారి ఆలోచన చేయండి. ఇది ముమ్మాటికి తప్పు. కనీసం నాయకులకు సిగ్గు లేకున్నా అధికారుల కన్నా మీకన్నా తెలవాలి. మీరన్నా కనీసం పేద ప్రజలకు న్యాయం చేయాలి. అవును, ఈరోజు నాయకులు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే మేము చేయగలుగుతాం కదా, మా చేతిలో ఏముంటుందని మీరు అనొచ్చు. కానీ చట్టబద్ధంగా పనిచేసిన ఏ అధికారిని కూడా ఏ నాయకుడు టచ్ చేయలేడు. ఇది వాస్తవం. చట్టబద్ధంగా పనిచేసిన ఏ అధికారిని కూడా, కనీసం క్లర్క్ను కూడా టచ్ చేయలేడు అది నాయకుడు. ఎప్పుడైతే చట్ట విరుద్ధంగా పనిచేసే అధికారి మాత్రమే నాయకుని కొమ్ము కాస్తాడు. ఇది బాగా మీరు గుర్తుపెట్టుకొని మైండ్లో పెట్టుకోండి. అధికారుల లోపల తప్పుంటేనే నాయకుని కొమ్ము కావాల్సి వస్తుంది. అధికారులు నిజాయితీగా పనిచేసిన రోజు ఏ నాయకుని కొమ్ము కావాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రికి అయినా సరే క్లర్క్ కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీ లోపల నిజాయితీ ఉండి మీరు పేద ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే మిమ్మల్ని ఎవ్వడు ఆపలేడు. అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు మౌనంగా ఉండడం వల్ల, మీరు సైలెంట్గా ఉండడం వల్ల 600 కుటుంబాలు ఈరోజు రోడ్ల పడుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మీ తప్పు కూడా ఉన్నది దాంట్లో. మీ తప్పు కూడా దాంట్లో ఉన్నది. 600 మంది కుటుంబాల చిన్నారులు రోడ్ల మీద పడడానికి, మహిళలు రోడ్డు మీదకి వచ్చి శాపనార్థాలు పెట్టడానికి దాంట్లో మీ పాత్ర కూడా ఉన్నది. పర్మిషన్లు ఇచ్చింది మీరే, కనెక్షన్లు ఇచ్చింది మీరే, రేషన్ కార్డులు సృష్టించింది మీరే. అంతా చేసి మీరే ఈరోజు వాళ్ళని రోడ్ల వాడేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వ పరంగా మంత్రినో వచ్చి ఆడ గులగొట్టిస్తలేడు, అధికారులు పోయి ఆడ గులగొట్టిస్తున్నారు. ఇది మీకు ఇంత కూడా న్యాయం కాదు. ఒకసారి ఇప్పటికైనా ఆలోచన చేయండి. సరే, ఒకవేళ నిజంగానే వాళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళకి ఈరోజు 100% అన్యాయం జరిగింది, వాళ్ళు నిజంగానే ఆక్రమించి కట్టిరే అనుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ హౌసింగ్ స్కీమ్ ఉన్నది. హౌసింగ్ స్కీమ్ ఉంది కదా. ఈ హౌసింగ్ స్కీమ్ తోటి ఎట్లాగో పేద ప్రజలకు ఇల్లు ఇచ్చే ఉద్దేశంతో కదా అందరికి ఇల్లు ఇస్తున్నారు. అట్లనే ఏదో ప్రభుత్వ భూమిలా ఎక్కడో ఒక దగ్గర కనీసం వాళ్ళకు నివాసయోగ్యమైన ఒక ప్రాంతం సెలెక్ట్ చేసి కనీసం ఒక 5 ఎకరాల భూమిని వాళ్ళకి కేటాయిస్తే, వాళ్ళకు అదే ఇంద్రమ్మ ఇల్లు కట్టించి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి వాళ్ళని అక్కడ వెళ్ళిపోండి అంటే కూడా వాళ్ళు వెళ్ళిపోతారు కదా. అట్లా కాకుండా అసలు వాళ్ళకు నివాసమే లేకుండా చేసి, ఒక ఆశ్రయమే లేకుండా చేసి, వాళ్ళను వానకో ఎండకో రోడ్ల వాడేసి మీరు నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తామంటే ఇది ఎంతవరకు న్యాయం? దీన్ని ఎవడు అడగాలి? ఎవడు ప్రశ్నించాలి? తెలంగాణ రాష్ట్రం ఇంకో దేశం అయిపోతుందా? ఏమవుతుంది అసలు? ఎక్కడో వేరే దేశాలలో జరుగుతున్నట్టు వింటాం. ఎవడన్నా అనాధికారికంగా ఇట్లా తప్పు చేస్తానో ఇంకోటో ఆక్రమణ చేస్తే వాళ్ళని కాల్చి చంపుతారు, ఇంకోటి చేస్తారని వింటూ ఉంటాం. మరి తెలంగాణలో కూడా అదే పాలన జరుగుతుందా? ఈరోజు ప్రజాపాలన అంటారు కదా, ప్రజల మేలు కోరే పాలన అంటారు కదా. మరి ప్రజలకు ఎంతవరకు మేలు జరుగుతున్నది? తెలంగాణలో ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మేలు ఏంది అసలు? ఇప్పుడు అసలు తెలంగాణలో హౌసింగ్ స్కీమ్ ఉండడం వల్ల అసలు ఈ డిస్టర్బెన్సే రావద్దు. వాస్తవానికి చెప్పాలంటే ఈ లొల్లే రావద్దు అసలు. ఎందుకంటే వాళ్ళకు ఒకవేళ నిజంగానే ఆక్రమణ జరిగింది, కూల్చేయాల్సిన అవసరం ఉన్నది, డెవలప్మెంట్ కోసం అది ఆ ప్లేస్ కావాలి, ఒక ప్రాజెక్టు వస్తున్నది, ఒక బిల్డింగ్ అక్కడ కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటే వాళ్ళకు ఆ పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేకపోతే ఇందిరమ్మ ఇల్లు ఇట్లా అనేక రకాల అవకాశాలు ఉన్నాయి. నివాసయోగ్యమైనటువంటి ఇల్లు వాళ్ళకు పునరావాసం కల్పించిన తర్వాత మీరు గూలగొట్టుకోండి. అంతేగాని ఏం లేకుండా మీరు డైరెక్ట్ వాళ్ళను రోడ్ల వాడేసి మేము గూలగొట్టేస్తాం, మీ బతకండి, వాళ్ళని తీసుకుపోయి ఒక 60 కిలోమీటర్ల దూరంలో పోయి దించేస్తున్నారంట. అక్కడ నుంచి ఎక్కించుకోపోయి వాళ్ళ సామాన్తో అంతా తీసుకుపోయి ఒక 60 కిలోమీటర్ల దూరంలో పోయి దింపేస్తున్నారంట. దింపేసి మీరు ఇక్కడ ఏమైనా చేసుకోండి అని చెప్పేసి మాట్లాడితే వాళ్ళు ఎక్కడ పోవాలి? వాళ్ళు మన ప్రాంత ప్రజలే కదా. దీనిపైన నాయకులు ఎందుకు స్పందిస్తలేరు? నిన్న పొంగులేడి గారికి ఒక రిపోర్టర్ అడుగుతున్నాడు ప్రశ్న, ఆ ఖమ్మంలో పరిస్థితి ఏమో సార్, వెలుగుమట్లలో 600 కుటుంబాలు రోడ్ల పడుతున్నాయి, వాళ్ళ పరిస్థితి ఏమది? మీ ప్రాంతమే కదా, ఖమ్మం మీ జిల్లానే కదా, దాని గురించి పట్టించుకోండి సార్ అంటే అసలు సంబంధం లేకుండా వేరే మాట మాట్లాడకుండా లేచి వెళ్ళిపోతున్నాడు. అంటే అర్థం ఏంది? ఎవరికి న్యాయం చేస్తున్నారు అసలు? మీరు ఎవరు లాభం కోసం పనిచేస్తున్నారు? మీరు మీ స్వలాభం కోసం పనిచేస్తున్నారా? పేద ప్రజలకు న్యాయం చేయడానికి పనిచేస్తున్నారా? ఈ నాయకులు మీరు మీ సొంత పనులు చేసుకోవడానికి మీరు అధికారంలోకి వస్తున్నారా, లేకపోతే పేద ప్రజలకు న్యాయం చేయడం కోసం వస్తున్నారా? ఎంతవరకు న్యాయం ఇది? ఖమ్మం అంటేనే ఒక ఉద్యమ జిల్లా. అక్కడ సిపిఎం సిపిఐ పార్టీలు వాళ్ళు కూడా ఎందుకు స్పందిస్తలేరు, వాళ్ళు కూడా ఎందుకు మాట్లాడుతున్నారో మాకు అర్థమవుతలేదు. అసలు ఇట్లా వార్త వచ్చిన రోజు
నేను అనుకున్నా, నా పర్సనల్గా ఏమనుకున్నా అంటే సిపిఐ పార్టీనో సిపిఎం పార్టీనో ఆ ప్రజలకు అండగా ఉంటుంది. ఎందుకంటే అది ఉద్యమాల గడ్డ. ఖమ్మం జిల్లా అంటే కూడా ఒక రకమైన ఉద్యమం గడ్డ. అది కూడా అక్కడ సిపిఐ సిపిఎం పార్టీ గట్టి ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ గొంతు వినిపిస్తారు, పేద ప్రజలకు అండగా ఉంటారు అనుకున్నాం. కానీ ఇప్పటి వరకు కూనంనేని గారు కానీ ఇంకొకరు కానీ ఇప్పటిదాకా మాట్లాడలేదు, ఇక్కడ స్పందించలేరు. ఆ ప్రజలకు అండగా ఎవరు నిలబడాలి మరి? ఒకసారి ఆలోచన చేయండి. ఇంత అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం సైడ్ మాటలు ఏమున్నాయి తెలుసా? భూమి ప్రభుత్వం చెందింది, భవిష్యత్ డెవలప్మెంట్ కోసం దీన్ని కూల్ చేస్తున్నామని అంటారు. ఆక్రమణలు పెరిగితే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇది ఆక్రమణ జరిగింది కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ నోటీసులు ఇచ్చినా వీళ్ళు జరగలేరు కాబట్టి మేము కూల్ చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం సైడ్ మాట్లాడతారు. వాళ్ళకి ఎక్కడ నోటీసులు? ఒక నోటీసు కూడా వాళ్ళు చూపించలేరే. ఆలోచించండి ఒకసారి. భవిష్యత్ అవసరాల కోసం ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం కోసం ఇల్లు కూల్పేస్తున్నామని అంటారు. మరి ఇదే ప్రభుత్వానికి తెలియదా? ఆర్టికల్ 21 జీవించే నైతిక హక్కును చట్టం కల్పించిందని చెప్పేసి ఇదే ప్రభుత్వానికి తెలియదా? మరి ఇదే అధికారులకు తెలియదా? మరి ఈ పేద ప్రజలకు ఈరోజు ఇల్లు లేదు అనడాన్ని జీవన గౌరవాన్ని ప్రభావితం చేస్తామని మీకు తెలియదా? కనీసం పునరావాసం కూడా కల్పించకుండా కూల్చేయడం అనేది సరైన విధానమా? హౌసింగ్ స్కీమ్ ఉన్న రాష్ట్రంలో పేదలకు ప్రత్యామ్నాయం చూపకుండా ఎందుకు కూల్చేస్తున్నారు? అసలు పేదలకు ప్రత్యామ్నాయం ఎందుకు చూపిస్తలేరు? అసలు ఆల్రెడీ తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఉంది కదా. ఇట్లాంటి పేద ప్రజలకు అట్లాంటి స్కీమ్ ఎందుకు కల్పించలేము? వాళ్ళకి ఇల్లు ఎందుకు కట్టేయలేము? వాళ్ళు అక్రమంగా కట్టారు అంటారు కదా. వాళ్ళ అక్రమం అనేది పేద ప్రజల అక్రమం కాదు, వాళ్ళ పరిస్థితుల అక్రమం, వాళ్ళ భవిష్యత్తు అక్రమం. వాళ్ళ భవిష్యత్తు అట్లా తగలబడ్డది కాబట్టి ఈరోజు వాళ్ళు అక్కడ కనీసం నివాస యోగ్యమైన ప్లేస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని కనీసం వాళ్ళు గుడిసెలు వేసుకొని అక్కడ ఉంటున్నారు. అట్లాంటి పరిస్థితులలో వాళ్ళని డిస్టర్బ్ చేసి గవర్నమెంట్ ఇట్లా విరుచుకుపడడం. డెవలప్మెంట్ అంటే కాంట్రాక్ట్ బిల్డింగ్లు కాదు సార్. డెవలప్మెంట్ అంటే పేద ప్రజలకు సరైన సౌకర్యాలు కల్పించి పేద ప్రజలకు న్యాయం చేయడం, వాళ్ళు మనశ్శాంతిగా ప్రశాంతంగా బతికే అవకాశం కల్పించిన రోజు దాన్నే డెవలప్మెంట్ అంటారు. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మా ఛానల్ తరఫున కానీ మా సైడ్ నుంచి కానీ మేము ప్రత్యేకంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న మాట ఒకటే, ఈ వీడియో రాజకీయాల కోసం కాదు, ఇది ప్రజల కోసం. ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం కాదు, ప్రభుత్వాన్ని కోరుతున్నాం పేద ప్రజలకు న్యాయం కోసం. ముఖ్యంగా ప్రభుత్వానికి ఈ 600 కుటుంబాల తరపున పేద ప్రజల కోసం ఈ 3 విషయాలు ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేయమని కోరుతున్నాం. అదేంటంటే ఈ 600 కుటుంబాలకు ఖచ్చితంగా పునరావాస పథకం ప్రకటించాలి. 2 ప్రత్యామ్నాయ స్థలం లేదా ఇల్లు కట్టియాలి. అట్లనే భూదాన్ భూమికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా టోటల్ సమాచారాన్ని విడుదల చేయాలి. దానివల్ల ఆ ప్రజలకు కూడా తెలుస్తుంది, పూర్తి తెలంగాణ సమాజం కూడా తెలుస్తుంది అసలు ఏం జరిగింది అనేది. ఇవన్నీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకోటి, బుల్డోజర్ శబ్దం కన్నా పిల్లల ఏడుపు పెద్దది. మన సమాజంలో అభివృద్ధి మరియు దయ 2 కలిసినప్పుడే నిజమైన ప్రగతిని సాధించినట్టు. ఆ ప్రజలకు న్యాయం జరిగే వరకు మన స్వరం కూడా ఆగకూడదు. పేద ప్రజల తరపున కొట్లాడడానికి, పేద ప్రజల తరపున మాట్లాడడానికి మీ గొంతుగా నేను ఉంటున్నా. కాబట్టి నచ్చితే వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అట్లనే కామెంట్ రూపంలో శాంతియుతంగా మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.